Hello guys, welcome back to another vlog. సో గైస్ ఈ వీడియో వచ్చేసి మొత్తం ఫుడ్ బ్లాగ్ అనమాట. నెల్లూరులో దొరికే ఫుడ్ అంతా మీకు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం చూపిస్తాను. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే కొన్ని ప్లేసెస్ తెలిసి ఉంటుంది అండ్ బయట వాళ్ళైతే ఈ వీడియో చూసి ఎక్కడ బాగుందో వెళ్ళి తినొచ్చు. లెట్స్ హంట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. సో గైస్ టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ అనేది స్పెషల్ అనమాట. అది కూడా ఎగ్ దోశలో కరివేపాకు పొడి అయితే వేస్తారు, అది స్పెషల్ అన్నమాట. ఇక్కడ చాలామంది అయితే ఉంటారు, వెయిటింగ్ అయితే చేయాలి. చూద్దాం ఎంతసేపు వస్తుందో. ఆర్డర్ అయితే ఇచ్చేసాం ఎగ్ దోశ. చాలా హైజీనిక్గా అయితే వేస్తున్నారు గ్లోవ్స్ యూస్ చేసి. సో గైస్ మా గుడ్డు దోశ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ఇక్కడ ఒకటి ట్రై చేయొచ్చు. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఇప్పుడు సికిందర్కి వచ్చినాం కాఫీ తాగుదామని. ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసిన అడ్రస్ వచ్చేసి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర మినవర్ గ్రాండ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ అనేది కంపల్సరీ అనమాట. నాకు చీజ్ స్పెషాలిటీ అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా బాగుంటుంది, కాఫీ కూడా సూపర్ ఉంది. ఇక్కడ సికిందర్లో అయితే బెస్ట్ అని చెప్పాలి కాఫీ టీకి. ఒక మంచి కాఫీతో అయితే బ్రేక్ఫాస్ట్ ఎండ్ చేద్దాం. మీకైతే ఏమి ఇష్టం కామెంట్ చేయండి, టీయా కాఫీయా? నాకైతే కాఫీ ఇష్టం. అండ్ లెట్స్ హంట్ అనదర్ ఫుడ్. ఇప్పుడైతే మేము లంచ్కి అయితే వెళ్తున్నాం. నెల్లూరులో చాలా మండీస్ అయితే ట్రై చేశాను, నాకైతే అంత బాగా నచ్చలేదు. ఇప్పుడైతే రీసెంట్గా ఒక మండీ అయితే ఓపెన్ చేస్తున్నారు, అమిగోస్ మండీ అని. అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉందో. లెట్స్ గో. అమ్మికోస్ మండికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చి అమ్మికోస్ స్పెషల్ చికెన్ స్టార్ అయితే ఒకటి చెప్పాం, ఇంకోటి వచ్చేసి అఫ్ఘానీ మండి అయితే చెప్పాం. అది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అతిక్ అయితే మైక్ టైసన్ కాల్ చేస్తున్నాడు. మైక్ టైసన్, హాయ్ చామ్, వాట్సాప్? నో యు ఆర్ ది చామ్. సో థ్యాంక్ యూ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సో గైస్ మన అమ్మికోస్ స్పెషల్ చికెన్ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగానే ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. ఇది చిల్లీ చికెన్లా ఉంది, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సైఫ్ ఎలా ఉంది టేస్ట్? నో కంటెంట్. సో గైస్ మండి కూడా వచ్చేసింది, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇట్స్ టేస్టీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్, జ్యూసీగా ఉంది మండి మొత్తం. చూడండి చికెన్ చూడొచ్చు మీరు, ఇటంటే వచ్చేస్తుంది మొత్తం జ్యూసీ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ అయితే చేసేసాం, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయాలంటే దీని అడ్రస్ వచ్చేసి మాగుంట లేఅవుట్ అమ్మికోస్ బేకరీ ఉంది కదా, దానిపైనే ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంది. హలో గైస్, ఇప్పుడైతే మేము రెడ్ వింగ్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ అనేది స్పెషల్ అన్నమాట. మాకు ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ చికెన్ పిరమిడ్స్ అనమాట, అది కూడా ఆర్డర్ చేస్తున్నాం. చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను 1 by 1 తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చి చికెన్ పాప్కార్న్ ట్రై చేద్దాం. సైఫ్ సాస్ ఇది సైఫ్, నో కంటెంట్ సైఫ్. ఒకసారి చెప్పి నో కంటెంట్ చెప్పి. చికెన్ పాప్కార్న్ తీసి ట్రై చేద్దాం ఇప్పుడు. చికెన్ పాప్కార్న్ బా వేడిగా ఉంది. చికెన్ పాప్కార్న్ కూడా బాగుంది, వేడిగా ఉంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ వింగ్స్ అయితే ట్రై చేద్దాం.
టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. అంత సూపర్గా లేదు, అంత ఫ్లాప్ అయ్యేది లేదు, అన్నీ బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో గైస్ ఇప్పుడైతే చికెన్ తినేసామన్నమాట. మీరు కూడా ఇక్కడికి రావాలంటే మినీ బైపాస్ దగ్గర కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, దాని బిసైడే ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసి. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక కొత్త స్వీట్ షాప్ ఉంది చిల్లర్స్ పార్క్ దగ్గర, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. అక్కడ లైవ్ కౌంటర్లో బొబ్బట్లు అయితే వేస్తున్నారు, బాగున్నాయని చెప్పారు చాలామంది. అక్కడికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే మన ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రిపరేషన్ దీనికి. లైవ్ కౌంటర్ అన్నమాట ఇది, చాలా వేడిగా ఉంటాయి. అండ్ నెయ్యి కూడా చూడండి ఏం చేస్తున్నారో, సూపర్ టేస్టీగా ఉంటాయి. మన వేడి వేడి బొబ్బట్లు అయితే వచ్చేసాయి, టేస్ట్ చేద్దాం. చాలా వేడిగా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వేడి వేడిగా తింటుంటే దాని టేస్ట్ వేరేగా ఉంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే అమేజింగ్, బాగుంది, సూపర్ ఉంది. సో గాయ్స్ మీరు కూడా ఇక్కడికి వచ్చి బొబ్బట్లు ట్రై చేయాలంటే దీని అడ్రస్ వచ్చేసి చిల్లర్స్ పార్క్ రోడ్, బాలాజీ స్వీట్స్ అన్నమాట. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ లెట్స్ హంట్ అనదర్ ఫుడ్. హలో గాయ్స్, ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి, అది కూడా బిర్యానీ తిందామని వెళ్తున్నాం. ఇక్కడ వేదేపాలెంలో రేష్మా హోటల్లో అయితే బిర్యానీ దొరుకుతాయి ఈ టైంలో. లెట్స్ గో. ఇప్పుడైతే రేష్మా బిర్యానీకి వచ్చేసాం. ఈ 12:30 కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. ఈడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన నో కంటెంట్ సైడ్ కూడా వచ్చాడు ఈరోజు. ఎన్ని నామాలు కూడా వచ్చేసారు ఈరోజు. ఫుల్ నిద్రలో ఉన్నారు. హర్షద్ ముసుగురాతున్నాడు. గాయ్స్ మన బిర్యానీ అయితే వచ్చేసింది. మేము చికెన్ లాలీపాప్ అండ్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. వేడి వేడిగా ఉంది, లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది, వేడి వేడిగా ఉంది. అండ్ చికెన్ లాలీపాప్ టేస్ట్ చేద్దాం. అన్నీ వేడి వేడిగా ఉన్నాయి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మిడ్ నైట్ బిర్యానీ తినాలంటే ఇక్కడ వచ్చేయండి మీరు కూడా. దీని అడ్రస్ వచ్చేసి వేదేపాలెం రేష్మా బిర్యానీ. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. మా ఇంటికాడే ఉంటుంది, చాలా ఫేమస్ అది. లెట్స్ గో. సో గాయస్ నేను చెప్పిన బిర్యానీ స్పాట్ అయితే ఇది బిస్మిల్లా బిర్యానీ, గిడంగ్ వీధిలో ఇది ఫేమస్ అనమాట. మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో గాయ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. దీని అడ్రస్ వచ్చేసి గిడంగి వీధి అన్నమాట. బిర్యానీ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. లెట్స్ హంట్ అనదర్ ఫుడ్. ఇప్పుడైతే మేము లంచ్కి బర్గండి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇదైతే నెల్లూరులో కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఫుడ్ ఎలా ఉందో ట్రై చేసి చెప్తాం. ఆర్డర్ అయితే చెప్పేసాం, వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. నాట్ బ్యాడ్, పర్వాలేదు, లెమన్ ఫ్లేవర్లో ఉంది. సో గైస్ మన స్టార్టర్ అయితే వచ్చేసింది చికెన్ స్ప్రింగ్ రోల్. టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్ ఉంది, వెరీ వెరీ హాట్ ఉంది. అండ్ సాస్ టేస్ట్ వచ్చేసి స్పైసీ ఉంది, స్వీట్నెస్ కూడా ఉంది. అండ్ స్ప్రింగ్ రోల్స్ చెప్పబడలేదు, సూపర్ ఉంది. ఇట్స్ నైస్. సో గాయస్ మేము మెయిన్ కోర్స్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇది వచ్చేసి పన్నీర్ కుల్చా అండ్ బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ మెనూలో అయితే పన్నీర్ కుల్చా చూపిదు, మీరు అడిగితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ బటర్ చికెన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నార్మల్ బటర్ చికెన్ వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంటుంది, ఇది కొంచెం స్పైసీగా ఉంది. అండ్ చికెన్ కూడా కొంచెం తందూరి స్టైల్లో ఫ్రై చేసి గ్రేవీ వేశారు, విచ్ ఇస్ రియల్లీ నైస్.
సో గైస్ లంచ్ అయితే చేసేసాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది అండ్ అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయాలంటే సౌత్ ఇండియా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది దీని అడ్రస్. ఓల్డ్ భవానీ రెస్టారెంట్ అయితే ఉంది, ఇప్పుడు రీన్యూగా ఓపెన్ చేశారు. అండ్ సో లెట్స్ హంట్ అనదర్ ఫుడ్. హలో గాయస్, ఇప్పుడైతే మేము షవర్మా స్పాట్కి అయితే వచ్చేసాం. దీని అడ్రస్ వచ్చేసి చిల్లస్ పార్క్ దగ్గర. అండ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కూడా ఉంది దీని కొలాబ్లో. అండ్ మేము వచ్చేసి గ్రిల్ షవర్మా అండ్ చీజ్ షవర్మా అయితే ఆర్డర్ చేసేసాం. రాగానే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. గాయస్ మన షవర్మాస్ అయితే వచ్చేసాయి. లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఇంకో షవర్మా ట్రై చేద్దాం. టేస్ట్ డీసెంట్గా ఉంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అప్పు సైర్ వ్లాగ్స్. గైస్ షవర్మా అయితే తినేసాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రైడ్ చికెన్ అయితే ఉంది అండ్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. షవర్మా ఎస్పెషల్లీ 1+1 ఆఫర్ ఉంది. మీ ఫ్రెండ్స్ అయితే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ హంట్ అనదర్ ఫుడ్. హలో గైస్, ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మేమైతే డిన్నర్ చేయడానికి టీ ప్లానెట్కి వచ్చేసాం. ఇక్కడైతే నైట్ 2 దాకా అయితే ఉంటుంది. లెట్స్ గో. సో గైస్ ఆర్డర్ అయితే చేసేసాం. నేనైతే డైలీ లేట్ నైట్ అయితే డిన్నర్ చేస్తాను. నెల్లూరులో ఎక్కడెక్కడ లేట్ నైట్ ఫుడ్ దొరుకుతుందో అని సెర్చ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా ఒక స్పాట్ అనమాట. నైట్ 2 దాకా అయితే ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాం. వచ్చిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఒక చికెన్ 65 టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ సూపర్ ఉంది, క్రిస్పీ అండ్ సాసీ కూడా ఉంది కొంచెం. ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ అన్నమాట, మయోనీస్తో వచ్చింది. లెట్స్ టేస్ట్ ఇట్. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ చికెన్ 65 మాత్రం సూపర్ ఉంది, అది యావరేజ్. సో గైస్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నాట్ బ్యాడ్, బాగుంది. గైస్ వీ హ్యావ్ చికెన్ లోడెడ్. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చీజ్ చికెన్ అండ్ పొటాటో అయితే ఉంది దీంట్లో. సో గైస్ నాకైతే చికెన్ లోడెడ్ నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది సల్మాన్? एक नंबर का बेकार है। సైఫ్ నీకు ఎలా అనిపించింది? సైఫ్ అయితే ఇంకా తింటానే ఉన్నాడు. అది అంత నచ్చిందా సైఫ్ మీకు? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నెల్లూరులో అయితే ఇంకా చాలా రెస్టారెంట్సే ఉన్నాయి. ఎస్పెషల్లీ రియాజ్ హోటల్ బిర్యానీ, అదైతే కొంచెం రీమోడల్ చేస్తున్నారు. అక్కడైతే డైనింగ్ లేదు, అందుకని అది విజిట్ చేయలేదు. ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇవైతే నేను తినే లేట్ నైట్ ఫుడ్స్ అండ్ నాకు ఇష్టమైన ప్లేసెస్ అయితే మీకు చూపించాను. ఇంకా మీకు ఫుడ్ బ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.